హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్షన్స్ అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం కాదు, క్లెయిమ్ అయ్యేటప్పుడు మల్టిపుల్ రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నారు చాలా మంది. అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా అంటే మేజర్గా అయితే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మనం వేటికి మనకి ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు అనేది చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. సార్ మీకు నో క్లెయిమ్ బోనస్ వస్తుంది, మీది డబుల్ అయిపోద్ది, రూమ్ రెంట్ క్యాపింగ్ ఉండదు, ఓకే అడ్వాన్స్ ప్రొసీజర్ చేయించుకోవచ్చు, అవన్నీ చెప్తారు. ఏది అవ్వదు అనేది చెప్పడం, ఏది అవ్వదని తెలుసుకోవాలి. ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక మొదటి 30 రోజుల్లో ఎటువంటి కవరేజ్ ఉండదు బై డిఫాల్ట్ అదర్ దెన్ యాక్సిడెంట్ అయితే డే 1 కవర్ అవుతుంది. లైక్ డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది అని మెన్షన్ చేస్తాం. మన అజంప్షన్ ఎలా ఉంటుంది అంటే బీపీ అంటే ఏముంది, దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది కదా, దట్స్ ఓకే, నేను ఎలా చేసుకుంది ఒక టాబ్లెట్ అంతే. కానీ బీపీ కవర్ కాదు, ఇన్ ద సెన్స్ బీపీ వలన వచ్చేది ఏది కవర్ అవుతుంది. మీరు ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక కొత్తగా ఏ టాబ్లెట్ మొదలెట్టినా, కొత్తగా ఏ టెస్ట్ లో ఏది చేంజ్ వచ్చినా మీరు దాని రికార్డ్స్ క్యారీ చేయాలి ఆఫ్టర్ టేకింగ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే పాలసీ తీసుకున్నాక మీకు ఏదో వచ్చినది పాలసీలో కవర్ అవుద్ది, బట్ మీకు అయింది పాలసీ తీసుకున్నాక అయిందా ముందైందని మీరు ప్రూవ్ చేయగలరు. ప్రతి హెల్త్ రికార్డు క్యారీ చేయాలి సార్. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సార్, రీసెంట్ టైమ్స్ లో నేను సోషల్ మీడియాలో కూడా చాలా గట్టిగా చూసింది కూడా ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్సెస్ రిజెక్షన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్షన్స్. అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం కాదు, క్లెయిమ్ అయ్యేటప్పుడు మల్టిపుల్ రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నారు చాలా మంది. అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా అంటే తీసుకునేటప్పుడు ఎక్కడన్నా మిస్ చేస్తున్న పాయింట్స్, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ సరిగ్గా రాకపోవడం, ఎందువల్ల జరుగుతున్నాయి అన్ని రిజెక్షన్స్? ఫస్ట్ రిజెక్షన్ జరుగుతున్నాయి, పబ్లిసిటీ కూడా ఎక్కువైపోయింది రిజెక్షన్. అవును, ఇన్సూరెన్స్ లో రిజెక్షన్ అవడానికి ప్రైమరీ రీజన్ నాన్ డిస్క్లోజర్ ఉంటుంది. కొన్నిసార్లు ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ కి హాస్పిటలైజేషన్ ఇస్ నాట్ జస్టిఫైడ్ అని ఇన్సూరర్ అండి. సో అక్కడ కూడా ఈ మధ్య కొన్ని స్ట్రక్ అవుతున్నాయి. మేజర్ గా అయితే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మనం వేటికి మనకి ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు అనేది చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. ఎంతవరకు డిస్కషన్ అంతా అన్ని కవర్ అవుతుంది, ఇదే అదేద్దని చెప్తారు, కానీ దేనికి కవర్ అవ్వరు అనేది డిస్కషన్ చాలా సింపుల్ గా అయిపోతుంది. అవును, సార్ మీకు నో క్లెయిమ్ బోనస్ వస్తుంది, మీది డబుల్ అయిపోద్ది, మల్టిపుల్ రిస్టోరేషన్స్ ఉంటాయి, రూమ్ రెంట్ క్యాపింగ్ ఉండదు, ఓకే అడ్వాన్స్ ప్రొసీజర్ చేయించుకోవచ్చు, అవన్నీ చెప్తారు. ఏది అవ్వదు అనేది చెప్పడం, ఏది అవ్వదని తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ వచ్చి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక మొదటి 30 రోజుల్లో ఎటువంటి కవరేజ్ ఉండదు బై డిఫాల్ట్ అదర్ దెన్ యాక్సిడెంట్ అయితే డే 1 కవర్ అవుతుంది. డే 1 కవర్ అవుతుంది యాక్సిడెంట్. అదర్ దెన్ యాక్సిడెంట్ 30 days ఏం కవర్ ఉండదు. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఫస్ట్ 2 years వరకు కొన్ని ప్రొసీజర్స్ కవర్ కావు. ఓకే, వీటిని ఏమంటారు అంటే స్లో గ్రోయింగ్ ఇల్నెస్ అంటారు, ఆర్ పోస్ట్ పోనబుల్ ప్రొసీజర్స్ అంటారు. ఓకే, ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయకపోయినా కూడా పర్లేదు, రోజుల్లో మేనేజ్ చేయగలం అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే కాట్రాక్ట్, కిడ్నీ స్టోన్స్, గ్యాల్బర్డ్ స్టోన్స్, హెర్నియా, నీ రీప్లేస్మెంట్, ఈఎన్టీ ఇష్యూస్ కొన్ని, ఇట్లా చాలా ఉంటాయి. చాలా ఇవన్నీ 2 years వరకు కవర్ కావు. ఇది పెద్దగా పర్టికులర్ గా దీన్ని ప్రెజర్ పెట్టి సెస్ చేసి మాట్లాడరు. అవును, డిస్కస్ ఇప్పుడు పొరపాటున 1.5 year కిడ్నీ స్టోన్స్ వచ్చి విపరీతమైన పెయిన్ వచ్చి తప్పదు వెళ్ళాలి, పైల్ సర్జరీ ఉంది వెళ్ళాలి అంటే క్లయింట్ వెళ్తాడుగా, క్లెయిమ్ రిజెక్ట్ అయిపోద్ది కదా. ఆబ్వియస్లీ క్లెయిమ్ రిజెక్టెడ్, దాన్ని రిజెక్షన్ అంటున్నాం. అసలు రిజెక్షన్ కాదు కదా అది, అవును స్టాండర్డ్ అది. నెక్స్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటే అది మెన్షన్ చేయాలి. లైక్ డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది అని మెన్షన్ చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ పర్టికులర్ డిసీజ్ ఏదైతే మీరు బీపీ అన్నారో, డయాబెటీస్ అన్నారో, ఇది కూడా 2 years వెయిటింగ్ ఉంది, కొన్ని కంపెనీలో 3 years వెయిటింగ్ ఉంది చెప్తారు. మన అజంప్షన్ ఎలా ఉంటుంది అంటే బీపీ అంటే ఏముంది, దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది కదా, దట్స్ ఓకే, నేను ఎలా చేసుకుంది ఒక టాబ్లెట్ అంతే. కానీ బీపీ కవర్ కాదు, ఇన్ ద సెన్స్ బీపీ వలన వచ్చేది ఏది కవర్ అవుతుంది, రిలేటెడ్ ఏది కూడా చాలా విషయాలు న్యూరో ఇవన్నీ బీపీ వల్ల వచ్చింది అంటే అది వచ్చినా కవర్ అవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కవర్ అవుతుంది, బీపీ వల్ల వచ్చింది అంటారు. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, బీపీ కవర్ అవుతుంది అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు కవర్ అవుతుంది అంటాం. సేమ్ డయాబెటీస్ ఉన్న వ్యక్తికి ఏ ఆర్గన్ పోయినా డయాబెటీస్ వల్ల పోయింది అంటారు. అవును, ఫుడ్ అల్సర్ నుంచి ఏ ఉంటాయి. అవునవును, ఇవన్నీ మనకు అర్థం అవ్వదు. మనం ఎక్స్పెక్టేషన్ ఏమో అది అవదన్న డయాబెటీస్ దీనికి సంబంధం లేదు అనుకుంటాం. కంటి చూపు పోయినా డయాబెటీస్ వల్ల పోయింది అంటారు. అవును, రిలేటెడ్ చాలా ఉన్నాయి కదా, డయాబెటిక్ రెటినోయా అంటారు చాలా. ఇవన్నీ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ తెలుసుకోవాలంటే ఇది మనకి వాడుక భాషలో ఉన్నది కాదు, తెలవని సబ్జెక్ట్ కాబట్టి చాలా సార్లు మన ఎక్స్పెక్టేషన్ ఉండటం వల్ల ఫెయిల్ అయిపోతాం. ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు డెంటల్ కూడా కవర్ అవుద్ది అంటారు. డెంటల్ ఎప్పుడు కవర్ అవుద్ది, యాక్సిడెంట్ వల్ల మ్యారేజ్ అయితే కవర్ అవుతుంది. ఈయనకి ఏదో రూట్ కెనాల్ వస్తే వెళ్తాడు, చీట్ ఆ రోజు కవర్ అయ్యింది అని చెప్పు. ఇట్లా ముందు ఇది ఏం ఎక్స్క్లూజన్స్ ఉంది, ముందు ఏం కవర్ అవుద్దో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఏది కవర్ కాదో తెలుసుకోవాలి. ఇది మిస్ అవుతారు. నెక్స్ట్ ఇంకా టారిఫ్ లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి.
ఇప్పుడు తీసుకున్నప్పుడేమో మనం ప్రీమియం తక్కువ ఉండాలని చెప్పి 5 lakhs కవర్ 10 lakhs కవర్ తీసుకుంటాం. అవును. సో అప్పుడు వాటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్లీ అందరు తీసేశారు. ఒకవేళ 5 lakhs పాలసీ తీసుకొని రూమ్ రెంట్ క్యాపింగ్ ఉందనుకోండి, ఉమ్, నీకు షేర్ రూమ్ ఇస్తాను సింగిల్ రూమ్ ఇవ్వను అంటే, మీరు కనుక సింగిల్ రూమ్కి వెళ్తే సింగిల్ రూమ్ తీసుకుంటే అసలు ఒక హాస్పిటల్ బిల్డింగ్ అంతా మీరు తీసుకున్న రూమ్ని బట్టే డిపెండ్ అయిపోతుంది. ఉమ్, ట్రిపుల్ షేరింగ్ బెడ్ కి, డబుల్ షేరింగ్ కి, సింగిల్ ఆక్యుపెన్సీ ఏసీ రూమ్ కి, డీలక్స్ రూమ్ కి, స్వీట్ రూమ్ కి ఎంత పెరిగిపోతుంది అంటే, ఉమ్, ఒక డాక్టర్ విజిటింగ్ ఛార్జ్ ట్రిపుల్ షేర్ లో వస్తే మీకు 600 ఉంటే, డబుల్ ఉంటే 900 ఉంటే, సింగిల్ రూమ్ అయితేనేమో 1500 ఉంటే, ఇంకా డీలక్స్ వాటికి వెళ్తే 3000 4000 అన్ని ఛార్జీలు వేసేస్తారు. అవును. 3 లక్షలు బిల్ కాస్త 6 లక్షలు అయిపోతుంది. డిపెండ్స్ ఆన్ ది రూమ్ వేర్ యూ స్టే. Yeah. మరి అన్యాయం. హాస్పిటల్ కాస్ట్ ఏమవుతుందో తెలుసు, రూమ్ కి ఎలాగో మీరు ఛార్జ్ ట్రీట్మెంట్ కాస్ట్ కాకుండా ఇది ఎక్కువ అయిపోతుంది. ఇదంతా అడిషనల్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీ పాలసీలు అటువంటి లిమిట్ ఏమైనా ఉంటే ఇది పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది 30-40%. అవును. అది కూడా మనం మాకు పూర్తిగా ఇవ్వలేదంటాం. ఉమ్, అంటే చాలా మంది రెడీ, డబుల్ షేరింగ్ రెడీ, ట్రిపుల్ షేరింగ్ రెడీ, కానీ అక్కడ డబుల్ షేరింగ్ అవైలబుల్ లేదు, సింగిల్ అంటే మనం వెళ్ళిపోతాం. అంతే. ఉమ్, ఇంటెన్షనల్ కాదు, ఉమ్, బట్ అప్పుడు పట్టింది. ఇట్లా చాలా మిస్అండర్స్టాండింగ్ వల్ల విషయం పూర్తిగా తెలియడం వల్ల వస్తుంది. అప్పుడు ఆబ్వియస్ గా ఎమోషనల్ గా మనం ఉమ్, మన కోపం వస్తుంది. ఉమ్, అవును. అది ఫస్ట్ ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎక్స్క్లూజన్స్ ఏంటి, ఏవి కవర్ కావు, నా పాలసీకి ఉన్న లిమిటేషన్స్ ఏంటి. ఉమ్, అలాగే ఇప్పుడు రోబోటిక్ ప్రొసీజర్ కవర్ అవుద్దంట, కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో 95% ఆఫ్ ద కంపెనీస్ రోబోటిక్ ప్రొసీజర్ సబ్ లిమిట్స్ ఉన్నాయి. ఉమ్, కొన్నిసార్లు ఏమంటాడు, అసలు ఈ ప్రొసీజర్కి రోబోటిక్ అవసరం, ఇంటర్వెన్షన్ అవసరం లేదంటాడు. ఈ డాక్టర్ మాత్రం రోబోటిక్ చేస్తాడు. ఉమ్, నార్మల్ సర్జరీ 60,000 అయితే రోబోటిక్ సర్జరీ 1,80,000 అవుతుంది. ఉమ్, 3 times. ఉమ్, ఈయనేమో రోబోటిక్ అంటాడు. వాళ్ళు ఎవరు, రోబోటిక్ సబ్ లిమిట్స్ ఉన్నాయి చాలా కంపెనీస్ లో. లేని కంపెనీ అయితే వెళ్ళు. అప్పుడు అతను ఏం చేస్తాడు, మీకు 3 లక్షలు సర్జరీ బిల్ అయితే 1,40,000 ఇచ్చి మిగిలింది రోబోటిక్ కాస్ట్ అది ఏమని అంటాడు. claim లో. ఉమ్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ మన కోపం తెప్పిస్తాయి. ఉమ్, దీనికి మనం పబ్లిసిటీ ఇస్తే తీసుకొని ఏ క్లెయిమ్ లేనట్టు కూడా ఎందుకు అవదేమో అని కట్టం ఆపేస్తారు. అవును. తీసుకునే ఉద్దేశం వాళ్ళు కూడా ఆగిపోతారు. ఉమ్, క్లెయిమ్ రిజెక్ట్ అయితే క్లియర్ గా రీజన్ తెలుసుకోవాలి, పేషెన్స్ గా వినాలి. అవును. ఉమ్, వీళ్ళు దొంగలు మానేశారంటే అవుతుంది. ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అరౌండ్ 89-90% ఉంది. ఉమ్, అంటే ప్రతి 10 క్లెయిమ్స్ లో 9 9 అవుతుంది. అవుతున్నప్పుడు ఉమ్, పూర్తిగా వ్యవస్థ రాంగ్ అనకూడదు కదా, అవును. కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, అవి అర్థం చేసుకోవాలి. సో 2 ways నుంచి, అంటే ఇప్పుడు మీకు క్లైమ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే ఇవన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటే బెటర్. అది చేసుకోవాలి. అసలు ఎక్స్క్లూజన్ ఏంటి అదే చూడాలి. అదే అదే. ఇప్పుడు డేటా ఈజ్ వెరీ యాక్సెసిబుల్ కదా సార్. ఏజెంట్ చెప్పినా మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి ఏం కవర్ కావు అంటే వచ్చేస్తుంది కదా. అవును, అవును. అది ముందు ఇక్కడ రిజిస్టర్ అయింది, రేపు ఇబ్బంది ఉండదు. మన ఎక్స్పెక్టేషన్ లో అండ్ రైట్ ఉంటే ఫ్యూచర్ లో ఇబ్బంది ఉండదు. అది తెలుసుకోవటం ఉత్తమం. మీరు చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇంటర్మీడియట్ పర్సన్ ఉండాలని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు మీరు. అంటే ఇప్పుడు ఒకవేళ తీసుకోవాలంటే మీరు అన్నట్టు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేసుకుంటూ ఎవరి ద్వారా తీసుకుంటే బెస్ట్? అంటే మధ్యలో ఒక ఏజెంట్ ద్వారానో లేకపోతే డైరెక్ట్ ఆన్లైన్ లోనో ఇంకా ఒక ఇంటర్మీడియట్ పర్సన్ పెట్టుకొని తీసుకోవడం ఏది బెస్ట్? వన్ గుడ్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మీకు ప్రీమియం ఇస్ సేమ్. డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళి కొన్నా, అగ్రిగేటర్ లో కొన్నా, కార్పొరేట్ ఏజెంట్ లో కొన్నా, బ్రోకర్స్ దగ్గర కొన్నా, ఏజెంట్ దగ్గర కొన్నా ప్రీమియం రిమైన్ సేమ్. అప్పుడు మీకు ఎవరు యాక్సెసిబుల్ ఉంటారు అనేది ఇంపార్టెంట్. క్లెయిమ్స్ టైంలో నిజానికి ఇంటర్మీడియట్ ఇంటర్వెన్షన్ చాలాసార్లు హెల్ప్ అవుతుంది, చాలాసార్లు హెల్ప్ అవుతుంది. నేనైతే మన క్లయింట్స్ ని హాస్పిటల్కి వెళ్ళే ముందే ఫోన్ చేయండి అని చెప్తా. జస్ట్ కొంచెం నాలెడ్జ్ లేకపోవడంలో ప్రాబ్లం అయిపోతుంది సార్. కాస్త నాలెడ్జ్ లేకపోతే క్లెయిమ్ లో ఒక్కసారి కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే మళ్ళీ ఇంకా దాన్ని కరెక్ట్ చేయడం కష్టం అయిపోతుంది. సో మీకు నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మీకు అవైలబుల్ ఉన్న వ్యక్తి ఉంటే మిమ్మల్ని గైడ్ చేస్తారు. నువ్వు క్లెయిమ్ సబ్మిట్ చేశాక అప్రోచ్ అయితే కూడా కష్టమే. నిజానికి చేస్తున్నప్పుడే దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో చెప్పాలి. మీరు పాలసీ తీసుకున్నారండి, 6 months అయింది, కడుపులో నొప్పి వచ్చింది, స్టమక్ పెయిన్ అని వెళ్ళారు. డాక్టర్ స్టమక్ పెయిన్ ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందా అంటాడు. 2 years బ్యాక్ ఒకసారి వచ్చింది సార్, అప్పుడు మేము ఊర్లో ఉండే మా నాయనమ్మ గారు ఇట్లా మిరియాల రసం చేస్తే తాగితే తగ్గిపోయింది, 2 days లో మోషన్స్ అయిపోయింది. అప్పుడు ఏంటి అసలు దీనికి అది చెప్పాల్సిన అవసరం లా. లాస్ట్ 10 days బ్యాక్ వచ్చింది, ఫస్ట్ టైము ఈ మెడిసిన్ తీసుకున్నా పలానా డాక్టర్ కలిస్తే అయిపోయింది. నువ్వు దాన్ని పాస్ ఇస్తే చెప్తున్నావు, వాడు ఏం చేస్తాడు, ఇది ఇప్పటిది కాదు పాలసీ ముందు నుంచి ఎగ్జిస్టెన్స్ నువ్వు చెప్పలేదు అంటాడు. అంటే ఏదైనా అంతే. కానీ అదే నువ్వు చెప్పకుండా, లేదు సార్ 10 days బ్యాక్ ఫస్ట్ టైం సార్, ఆ రోజు సండే వచ్చింది, నేను ఒక రోజు తగ్గలేదని మండే వెళ్ళి కలిసాను మా దగ్గర డాక్టర్ని, ఆయన ప్రిస్క్రైబ్ చేశారు సార్, ఈ మెడిసిన్ వేసుకున్నా, తర్వాత విపరీతంగా పెయిన్ వచ్చాను, తగ్గట్లేదు సార్, మార్నింగ్ వస్తుందంటే అది వేరు. కానీ మీరు ఎప్పుడైతే నాకు హిస్టారికల్ ఇంతకు ముందు ఉంది అసలు దీనికి సంబంధం లేదు కూడా కావచ్చు. అంటే డాక్టర్ దగ్గర చాలా హానెస్ట్ గా చెప్తారు, ఏజెంట్ దగ్గర అన్ని చెప్పరు. డాక్టర్ దగ్గర మాత్రం చిన్నప్పటి నుంచి జరిగిన గుర్తొస్తాయి. డాక్టర్ అప్పుడు ఇన్సూరెన్స్ ఏమంటాడు మొత్తం, అప్పుడు ఏం చేయవు, ఎవరిని కలిసావు, ఇవన్నీ అడుగుతారు. ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్ మేజర్ క్రూషియల్ డాక్యుమెంట్ ఏంటంటే క్లెయిమ్ లో ఏదన్నా మీరు నోరు ఓపెన్ చేసి ఒక ప్రాబ్లం ఉంది అని చెప్తే ఇమ్మీడియట్ గా ఇన్సూరెన్స్ అతను దానికి ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్ అడుగుతారు. ఎన్ని రోజులుగా ఉంది, ఎప్పుడు ఫస్ట్ డయాగ్నోస్ అయింది అనేది అడుగుతారు. ఆ పేపర్ ఉంటే ఓకే. ఆ పేపర్ ఎవిడెన్స్ ఎలా ఉండాలి, మీరు పాలసీ తీసుకున్నాక స్టార్ట్ అయినట్టుగా ఉండాలి. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ప్రైమర్లీ. అదే మీకు ఒక ఇంటర్మీడియట్ ఉంటే నాలెడ్జ్ ఉంటుంది కదా, ఈయన చెప్తాడు సార్ ప్రాబ్లం ఉంటే ఉంది కానీ మొత్తం చిన్నప్పటి నుంచి మొత్తం చెప్పండి సార్, ఇది ఎంత 1 year నుంచి ఉందా 3 months నుంచి అని చెప్పండి సార్, కన్సల్టేషన్ రిపోర్ట్ ఉందా ఎప్పుడు ఉంది అది జాగ్రత్త సార్, లేకపోతే అది కూడా చెప్పండి, చెప్తే వాళ్ళు రిపోర్ట్ అడుగుతారు, అప్పుడు ఆపేస్తారు, రియంబర్స్మెంట్ రమ్మంటారు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి వస్తుంది, కానీ ఎందుకు ఇప్పుడు పెయిన్, ఇప్పుడు పాకెట్ నుంచి కట్టాలి కదా. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ ఉంటే అప్రోచ్ అయితే ఎంతో కొంత వాళ్ళు ఒక 100 క్లెయిమ్ చేపించిన ఒక నాలెడ్జ్ ఉంటదిగా, అవును, అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో నాలెడ్జ్ ఉంటుంది కదా అది. సో కాబట్టి ఇంటర్మీడియట్ ఉంటే మీకు హెల్ప్ అవుద్ది ఆ టైంలో. క్లెయిమ్ సబ్మిట్ చేశాక రీచ్ అవ్వద్దు, ముందే రీచ్ అవ్వండి. సో ఎవరైనా కావచ్చు, అది ఎనీ ఇంటర్మీడియట్ యాక్సెసిబుల్ ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. మీకు తెలిసిన పెద్ద ఏజెంట్ ఉన్నారు, 20 ఏళ్ళుగా మీ ఏరియాలో చేస్తున్నాడు, ఆయన ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తాడు, హెల్త్ చేస్తున్నాడు, హెల్త్ కూడా ఒక 6 years, ఆయన నాలెడ్జ్ ఉంటుందిగా, డెఫినెట్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఉండాలి, సర్వీస్ ఇవ్వకపోతే వాళ్ళకి సర్వైవల్ ఉండదు. అవును. ఈ రోజు మీరు ఇస్తేనే రేపు ఇంకోటి వస్తుంది. ఈ రోజు మార్నింగ్ 7:30కి ఒక వ్యక్తి ఫోన్ చేశారు, నా ఫ్రెండ్కి ఫ్రెండ్, నన్ను కలిశారు, ఆయన 2 సార్లు కలిశారు. చేసి అన్న మాట్లాడాలంటే చెప్పండి అన్న, మా మదర్కి న్యూరో ప్రొసీజర్ వచ్చింది, ఇప్పటికి 3.8 lakhs బిల్ అయింది, మొత్తం సెటిల్ అయింది, కానీ ఆమెకు 5 లక్షల పాలసీ ఉంది సార్, ఇప్పటికి 6 years అయిపోయింది పాలసీ తీసుకొని, నేను ఇప్పుడు రెన్యువల్ ఉందని చెప్పి 10 lakhs పెంచమంటే పెన్షన్ అంటున్నారు సార్ అన్నాడు. పెన్షన్ కదా సార్ అన్న, అదేంటి సార్ ఇప్పుడు మనకు అవసరం కదా, ఇప్పుడు 3,80,000 ఎంత అయిందంట బిల్లు. ఇంకా అయితే సార్ ఇంకా అప్పుడు ఆమె హెల్దీగా ఉండే, ఇప్పుడు అంతా మధ్యలో న్యూరో ఏదో అయింది, బ్లాక్స్ అవి ఇవి, ఇప్పుడు పెన్షన్ అంటున్నారు సార్, మీకు జబ్బు వచ్చింది కాబట్టి క్లెయిమ్ వచ్చింది కాబట్టి పెన్షన్ అన్నారు, అదేంటి సార్ అన్నాడు. అది స్టాండర్డే కదా సార్, మనకి ఏ ఇబ్బంది లేనప్పుడు తక్కువ ప్రీమియం కట్టి తక్కువలో తీసుకొని, ఇబ్బంది రాగానే బిల్ ఎక్కువ అంటే తీసుకోరు, నేను కూడా 10 లక్షలు తీసుకున్నా సార్, నాది కూడా పెంచాలి అన్నాడు. పెంచుకోండి, మీది పెంచుతారు కదా అన్న. సార్ మా మదర్ క్లెయిమ్స్ ఎట్లేదని నేను 10-15 పాలసీలు ఇచ్చాను సార్ ఆయనకి, అప్పుడే చెప్పాలి కదా సార్ నాకంటే, బ్రదర్ ఒక విషయం అర్థం చేసుకోండి, ఆ రోజు 10 లక్షలు చెప్పున్నా మీరు వినుండరు, చాలా ఎక్కువైపోతుంది ప్రీమియం నాకు వద్దంటే ఇంకా ఆప్షన్ లాకి ఇది ఇచ్చుంటాడు కదా. ఇప్పుడు ఏమన్నారు, ఆ రోజు చెప్పలేదు అన్నారు, చెప్పుండొచ్చు ఖచ్చితంగా ఏజెంట్, మీరు ఆ రోజు ఒప్పుకోరు. నేను ప్రతిసారి చెప్పేది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది భవిష్యత్ రిక్వైర్మెంట్ కి ఈ రోజు కాదు, అది మిస్టేక్ జరిగింది, అది ఎటు సైడ్ అని వదిలేసేయండి. ఇప్పుడు ఇంకా మీ అమ్మగారికి పాలసీ ఎక్కడా రాదు, ఒక సీరియస్ హెల్త్ ఎగ్జిస్టింగ్ ఇష్యూ వచ్చాక ఎవ్వరు పాలసీ ఇవ్వరు, ప్రాబ్లం ఉందో నాకు ఎందుకు ఇస్తారు, అంతే. అట్లీస్ట్ మీదన్నా పెంచుకోండి బ్రదర్, ఒక 50 లక్షలు ₹1 కోటి కంటే చేయాలి సార్, అర్థమైనా. అందరు చేసే మిస్టేక్ ఇదే, తీసుకోవడం ఎంతెత్తో ఎక్కువ కవరేజ్ తీసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్, అందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సినారియో ఒకటి తీసుకున్నాం, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీకి కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంది, తను పర్సనల్ గా ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు తనకి ఏదో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం, వచ్చి కంపెనీ సంబంధించిన ఇన్సూరెన్స్ ని వాడేసాడు అతను, ఈ పర్సనల్ దాన్ని టచ్ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఆ రికార్డ్ దీనికి ఇక్కడ సబ్మిట్ చేయాలంటే ఎప్పుడైనా ప్రాబ్లం రాకుండా, సో దానికి ఏంటి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి దాన్ని? ఇప్పుడు మీరు ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక ఏ ప్రొసీజర్ అయినా, కొత్తగా ఏ టాబ్లెట్ మొదలెట్టినా, కొత్తగా ఏ టెస్ట్ లో ఏది చేంజ్ వచ్చినా మీరు దాని రికార్డ్స్ క్యారీ చేయాలి. ఆఫ్టర్ టేకింగ్ ఇన్సూరెన్స్ రికార్డ్స్ అన్నీ ఉండాలి. సో ఇప్పుడు ఎంప్లాయర్ పాలసీ ఉంది, ఇండివిజువల్ పర్సనల్ పాలసీ ఉంది, ఇప్పుడు ఈయనకి అపెండిసైటిస్ సర్జరీ అయింది, లేదా ఒక యాక్సిడెంట్ అయిపోయి ఏదో బోన్ ఫ్రాక్చర్ అయితే దానికి ఏదో ప్లేట్లు రాడ్లు వేసేసారు, కంపెనీ దాంట్లో కవర్ అయిపోయింది. చాలా మంది కంపెనీదే వాడతారు, ఎందుకంటే ఇది వాడితే నో క్లెయిమ్ బోనస్ పోద్ది, అది నో క్లెయిమ్ బోనస్ ఏమి ఉండదు కదా, అదైతే కంపెనీ బాగుంటది, కంపెనీ బోనస్ అది వాడేస్తారు. ఆ డిశ్చార్జ్ సమ్మరీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఈ ప్రొసీజర్ ఎప్పుడైందంటే అయింది, ఎట్లయిందంటే కంపెనీ నుంచి మరి ప్రూఫ్స్ కావాలిగా, అది అప్పుడే అయిందని. ఎందుకంటే పాలసీ తీసుకున్నాక మీకు ఏదో వచ్చినది పాలసీలో కవర్ అవుద్ది, బట్ మీకు అయింది పాలసీ తీసుకున్నాక అయిందా ముందు అయిందని మీరు ప్రూవ్ చేయగలగాలి. ప్రతి హెల్త్ రికార్డు క్యారీ చేయాలి సార్. మళ్ళీ పొరపాటున హెల్త్ రికార్డు క్యారీ చేస్తూ కూడా నాకు 2025లో అయిన ప్రొసీజర్ నేను పొరపాటున 23లో అయిందని చెప్పకూడదు, ఇది కూడా పెట్టుకోవాలి. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మనం కాన్షియస్ గా ఉన్నాం, మన అటెండెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో చెప్పేస్తారు, తర్వాత మనం ఫైట్ చేయొచ్చు. అక్కడ దాకా ఎందుకు, ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఇవ్వాలి సార్. ఈ పాలసీ తీసుకున్నప్పుడు ఇవ్వాలి, హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఇవ్వాలి. ఇది మన పక్కన వాళ్ళు కూడా ట్రైన్ చేసి పెట్టుకోవాలి సార్, చాలా క్లియర్ గా. ఇది చాలా ఇంపార్టెంట్, అటెండెన్స్ ని ట్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇంకోటి ఇన్సూరెన్స్ క్లైమ్స్ లో మనకి క్యాష్లెస్ రీఎంబర్స్మెంట్ అనేది చాలా ఇది చేస్తారు. మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు కూడా మీకు క్యాష్లెస్, మీకు నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఇవన్నీ చాలా చెప్తుంటారు ఏజెంట్స్ కానీ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఏం డిఫరెన్స్ ఏంటి క్యాష్లెస్ కి రీఎంబర్స్మెంట్ కి? ఒకవేళ క్యాష్లెస్ అయితే మన క్లయింట్ కి తీసుకునేవాడికి, ఇన్సూరెన్స్ తీసుకునేవాడికి బెనిఫిట్స్ ఏంటి, ఏది బెనిఫిట్ రెండిట్లో, కంపెనీ వాడికి ఏది బెనిఫిట్? క్యాష్ లెస్ క్లెయిమ్ అనేది లాస్ టు హాస్పిటల్, అదే లెస్ ప్రాఫిట్ టు హాస్పిటల్, బెనిఫిట్ టు బోత్ పాలసీ హోల్డర్ అండ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే క్యాష్ లెస్ లో ఇచ్చిన, అసలు క్యాష్ లెస్ ట్రై చేయాలి ఎప్పుడు కూడా.
చాలా మంది లేదు సార్ మాకు తెలిసిన డాక్టర్ ఉండరు అక్కడ క్యాష్లెస్ లేదు అంటారు. రియంబర్స్మెంట్ ఏంటంటే మళ్ళీ క్వశ్చన్స్ రేజ్ చేయొచ్చు. క్యాష్లెస్ లో మీకు ప్యారల్ గా అయిపోతుంది కదా క్లెయిమ్. అవును అవును. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగడానికి ఉండదు. క్యాష్లెస్ లో క్వశ్చన్ అడిగితే డాక్టర్ని అడుగుతాడు, డాక్టర్ రెస్పాండ్ అయితే కరెక్ట్ ఇస్తాడు, అక్కడ అడిగేది డాక్టర్, సమాధానం ఇస్తే డాక్టర్. మనం రియంబర్స్మెంట్కి వెళ్తే వాడు మళ్ళీ క్వశ్చన్ అడిగితే మీరు వెళ్ళి ఈ డాక్టర్ని కలవాలి అవును కదా. ఎప్పుడు క్యాష్లెస్ ట్రై చేయండి. క్యాష్లెస్ లో ఇన్సూరెన్స్ కొన్న బెనిఫిట్ ఏంటంటే మీరు క్యాష్లెస్కి వెళ్ళినప్పుడు ఆ నెట్వర్క్ హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కి టారిఫ్ లో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి 14,000 షేర్డ్ బెడ్ ఉంటే ఇన్సూరెన్స్ అతను దాన్ని 8,000కో 7,000కో మాడుకుంటాడు హాస్పిటల్తో. హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్. ఇలా ప్రతిదీ మాట్లాడుకొని పెట్టుకుంటారు, వాళ్ళకి కాస్ట్ తగ్గిపోతుంది. Yeah. ఇన్సూరర్ కూడా క్యాష్లెస్ నే ప్రిఫర్ చేస్తాడు. ఇప్పుడు రియంబర్స్మెంట్ అంటే వాడు ఇష్టం వచ్చిన బిల్ వేస్తారు, మీరు కడతారు, తర్వాత ఈయన కింద మీద పడేవాళ్ళు. అంతే. క్యాష్లెస్ లో కాదు కదా, చూసుకుంటాడు. ఇంకోటి ఈ ప్రొసీజర్ ని కూడా ఇన్సూరెన్స్ అతను ఫాలో చేసుకుంటాడు. అక్కడ నుంచి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఇది రిలవెంటా కాదా, లేదంటే ఇన్సూరెన్స్ అతను ఏం చేస్తాడు. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లల హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, వాళ్ళ నైట్ అక్కడ నుండి గోల్ పడుతుందని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు, తప్పది. ఐలేషన్ మనమేమో మనోడే అంటాం, అందుకే పోతారు రియంబర్స్మెంట్ కి. అన్ని నడుస్తే తర్వాత తప్పు. ఇప్పుడు ఇన్సూరెన్స్ డౌట్ వస్తే ఇమీడియట్ గా ఒక థర్డ్ పార్టీని వెరిఫికేషన్ పంపిస్తాడు హాస్పిటల్. వాళ్ళు వచ్చి మీరు చెప్పిన ఫెసిలిటీలో ఉన్నారా, అసలు వాళ్ళు సబ్మిట్ చేస్తున్న లైన్ ఆఫ్ ప్రొసీజర్ జరుగుతుందా, సెలైన్లో అదే ఎక్కిస్తున్నాడా, 200 రూపాయలు మందు పెట్టి 2,000 రూపాయలు మందు బిల్లు పెడుతున్నాడా, అదంతా వాళ్ళు థర్డ్ పార్టీ వెరిఫికేషన్. అది మీకు సేఫేగా. అవును, క్లైమ్ తీసుకున్నాడు సేఫ్ అది. అవును, ఏది ఉన్న ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అయిపోతుంది. అవును. ఫస్ట్ ఇనిషియల్ అప్రూవల్ ఇస్తాడు, తర్వాత డైలీ అప్రూవల్ ఇప్పిస్తూ పోతాడు, ఫైనల్ అప్రూవల్ సెటిల్ అయిపోతుంది. ఒకవేళ అప్పుడే దీనికి కాబట్టి అక్కడ సెటిల్ చేసుకోవచ్చు. అవును, ఎందుకు ఇంత డిఫరెన్స్ అమౌంట్. కాబట్టి ఎప్పుడు క్యాష్లెస్ ప్రిఫర్ చేయండి. మనకేంటంటే కొంచెం మాకు ఈ డాక్టర్ ఎక్కడ బెటర్ అంటారు, సో అది కాస్త తగ్గించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని టాప్ మోస్ట్ మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు అక్కడ ఉంటారు కదా మంచిగా. ప్రిఫరబుల్లీ క్యాష్లెస్ ట్రై చేయండి. క్యాష్లెస్ ద్వారా వెళ్తే మీకు మేజర్ ఇష్యూస్ రావు. రీఎంబర్స్మెంట్కి వచ్చారా ఇష్యూ వస్తుంది, వాళ్ళు ఇష్టం వచ్చిన టారిఫ్ వేస్తారు. మరి ఇన్సూరెన్స్ అనుకుంటాడు కానీ నాకు క్యాష్లెస్ సగంలో అయిపోయింది, ఇప్పుడు రీఎంబర్స్ వెళ్ళిపోవడం, అవును, మళ్ళీ కోరీలు ఇవన్నీ ఎక్కడ నుంచి చేస్తున్నాం. మ్యాక్సిమం క్యాష్లెస్ కండి, టేక్ ఫ్రీ ఉంటుంది. క్యాష్లెస్ లో కూడా క్యాష్లెస్ వెళ్ళడం వల్ల కూడా పేషెంట్ కి కూడా బెనిఫిట్స్. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా క్లియర్ తెలుస్తుంది. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తెలుస్తుంది, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తెలుస్తుంది. సో చాలా క్లియర్ గా ఉంటుంది. సార్ క్యాష్లెస్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను ఒక కేసు చూసా, రియల్ ఎగ్జాంపుల్లో ఒక హాస్పిటల్ ఉంది, ఇప్పుడు ఒక 10 lakhs ఎంతో ఒక కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంది ఎంప్లాయీకి. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి వెళ్ళాడు, ఫీవరో లేకపోతే ఏదో చిన్న ఒక 1 dayలో డయాగ్నోస్ అయిపోయేది. కానీ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి, సో వాళ్ళ ప్రాబ్లం చిన్నదైనా సరే దాని బిల్ ఎక్కువ వేసి అన్నెసరీ బిల్లింగ్ ఆ క్లెయిమ్స్ అంతా జరుగుతున్నాయి. ఈ హాస్పిటల్స్ తరఫు నుంచి కూడా జరుగుతున్నాయి, నేను లైవ్ గా చూశాను ఇది. సో దీన్ని ఎట్లా చూడాలి మనం? చెప్తా సార్, అంటే ఇప్పుడు అందరికీ ఉంది సార్, ఇప్పుడు మీరు ఎక్కువ తీసుకోమని చెప్తారు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు. అవును, నేను కూడా తీసుకుంటాను సార్, ఎందుకంటే 10 లక్షలకి 50 లక్షలకి ఒక 8,000 తేడా అని తీసుకున్నాం. కానీ మేము హాస్పిటల్ ఇంత ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి బిల్లు ఎక్కువ వేస్తున్నారు అంటారు. అది నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం కదా మనకి ఇన్సూరెన్స్ కట్టేవాడికి. ఫస్ట్ ఏమో క్లెయిమ్స్ ఇవ్వమంటాం, తర్వాత ఏమో ఇన్సూరెన్స్ ఉంటే ఎక్కువ పడేస్తున్నారు అంటాం. ఇది కాంట్రాక్టరీ. ఐఎమ్ నాట్ టెల్లింగ్ హాస్పిటల్స్ తప్పులు చేయరు, రాంగ్ ప్రాక్టీస్ చేయరు అని చెప్పట్లేదు. ఇప్పుడు నాకు పర్సనల్ గా హాస్పిటల్ చేసిన తప్పులు 100 కొద్ది తెలుసు, ఈవెన్ కస్టమర్ చేసిన తప్పులు తెలుసు, పాసిబుల్ ఉంటాయి. కానీ ఇవన్నీ పబ్లిక్ గా చెప్తే మనం పబ్లిక్ ని ఎంకరేజ్ చేసినట్టయితే అది ఇండస్ట్రీకి చాలా లాస్. మన నాలెడ్జ్ ప్రూవ్ చేసుకోవడానికి ఇలా కూడా మీరు చేసి క్లెయిమ్ తెచ్చుకోవచ్చు, దీన్ని ఇలా అని చెప్పకూడదు కదా, తప్పు కదా. అయితే హాస్పిటల్స్ ఎక్కువ బిల్ వేస్తున్నాయి అంటే నేనేమన్నాను, మీరు క్యాష్లెస్ లో పోయినప్పుడు ట్రీట్మెంట్ అర్థమైపోద్ది కదా, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అవునవును, వాళ్ళు ఎందుకు వదులుకుంటారు, డబ్బులు ఇచ్చోడికి బాగా ఎక్కువ ఉంటుంది కదా మనకన్నా. అవునవును, మనం ప్రీమియం కడుతున్నాం, మనం 50,000 కట్టాం, 50 లక్షలు తీసుకున్నాం. కానీ ఈ 2 లక్షల రూపాయల ప్రాబ్లం 8 లక్షలు చేస్తే 6 లక్షలు లాస్ ఎవరికి? కంపెనీ ఇన్సూరెన్స్ చూసుకుంటది. అలా చేసిన హాస్పిటల్స్ వీళ్ళు డీ ప్యానల్ చేస్తున్నారు, నెట్వర్క్ హాస్పిటల్ ఇస్తుంది తీసేస్తారు. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ ఒక కంపెనీ ఉంటే ఫస్ట్ మీరు ఆ కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ పిన్ కోడ్ ఆర్ ఏరియా నేమ్ కొడితే మీ నియర్ బై నెట్వర్క్ హాస్పిటల్స్ వస్తాయి. డీ ప్యానల్ హాస్పిటల్ లిస్ట్ కూడా ఉంటుంది, ఏ హాస్పిటల్ తొలగించామో కూడా ఉంటుంది. ఇప్పుడు తొలగించారంటే ఎందుకు తొలగిస్తారు, ప్రాక్టీస్ చేస్తే తొలగిస్తారు. ఈ మధ్య కొన్ని హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ తొలగిస్తున్నాయి, వాళ్ళు ఇబ్బంది పడి క్లెయిమ్స్ ఇవ్వగా. ఇప్పుడు ఎన్ని హాస్పిటల్ కదా ఆన్సరబుల్, పేషెంట్ బెడ్ మీద ఫోన్ అంటాడు, నా దగ్గర డబ్బులు ఇన్సూరెన్స్ వస్తాయి అతను ఫోన్ అంటాడు. వాళ్ళు కూడా కొన్ని రాసి పడుతున్నారు. ఇది ఒక బిగ్ ఫైట్ జరుగుతుంది. రీసెంట్ గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ CEO కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, రెగ్యులేటరీ ఇస్ వెరీ సీరియస్ అండ్ లుకింగ్ ఇంటూ ఆల్ దీస్ మ్యాటర్స్. ఒక 2 years పోయాక నీకు క్లెయిమ్ రిజెక్షన్ ఉండదన్నాడు ఆయన ఇండస్ట్రీలో. అసలు క్లెయిమ్ రిజెక్ట్ కాదు రాంప్రసాద్, ఎవ్రీథింగ్ విల్ సెటిల్ అన్నాడు. అదెలా పాసిబుల్ అవుతుంది సార్? ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఎక్కువ మనకి ట్రోల్ అవుతుంది కదా. ఇప్పుడు ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కాస్త అగ్రెసివ్గా వెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే
కాస్త ప్రీమియం 10% పెంచి పాలసీలు ఇచ్చారు. ఉమ్. ఇప్పుడు ఏమందంటే కొంచెం నెగిటివ్స్ రాగానే హెల్దీగా ఉన్న వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళిపోతారు సార్. అవును. తక్కువ ప్రీమియం వచ్చిందనో ఇంకో కంపెనీ బాగుందనో జబ్బు ఉన్న వాళ్ళు ఆగిపోతారు. ఉమ్. ఇప్పుడు జబ్బు ఉన్న వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకుంటే అందరూ వాడుకునే వాళ్ళు ఉన్నారు, నీకు ప్రీమియం కట్టేవాళ్ళు కాదు. అవును. అవును. అలా ఛాలెంజెస్ వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ చాలా స్ట్రిక్ట్ అవుతుంది వైల్ గివింగ్ పాలసీ, ఉమ్. నాట్ అట్ గివింగ్ క్లెయిమ్. Got it. అవును. ఐఐడి ఏం చెప్తుందంటే ఏ ఇష్యూ ఉన్నా నువ్వు పాలసీ ఇవ్వాలంటది. ఉమ్. ఏ ఇష్యూ ఉన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఉమ్. కానీ దట్ కమ్స్ అట్ హ్యూజ్ కాస్ట్. అవును. మొన్న మా టీం ఒక కస్టమర్ది 8 ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి, 8 ఇష్యూస్ ఉన్నాయి. ఉమ్. అవి మొత్తం పెట్టి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేస్తే కౌంటర్ ఆఫర్ ఇచ్చాడు. ఉమ్. యాక్చువల్ ప్రీమియం 60,000 ఉన్నదాన్ని 10 లక్షల కవర్కి ఉమ్. దాన్ని 5,60,000 తీసుకెళ్ళిపోయాడు. ఉమ్. నేను పాలసీ ఇస్తాను, ఉమ్. సర్టన్ వెయిటింగ్ పెట్టి కానీ ప్రీమియం ఇది అన్నాడు. అందరు చూస్తారు సూన్. ఇప్పుడు షాక్ అంత ఉండదు అంటారు కదా, మీరు అందరు ఈ లెటర్స్ చూస్తారు నెక్స్ట్ 3-4 months లో. ఉమ్. మరి ఇంక అంతే కదా. అంటే ఇప్పుడు అతను కనుక నేను తక్కువ ఇచ్చి తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు జబ్బు ఉన్న అతన్ని సేమ్ 70,000 80,000 తీసుకుంటే అతను క్లెయిమ్ ఇవ్వాలి కదా. అవును. ఆ క్లెయిమ్ బడ్డెన్ అందరి మీద పడుతుంది. పడుతుంది ఆబ్వియస్లీ. ఆరోగ్యంగా ఉన్న అతని మీద, అనారోగ్యంతో ఉన్న అతని మీద పడుతుంది. అవును. కాబట్టి అది పడకూడదు అంటే, వీళ్ళందరికీ బడ్డెన్ కాకూడదు అంటే, ది లెవెల్ ఆఫ్ ఎంట్రీలో ఉన్న స్క్రూటినీ చాలా టఫ్ గా చేస్తారు. ఉమ్. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి భారీ ప్రీమియంతో ఆన్బోర్డ్ చేస్తారు. ఉమ్. ఉమ్. అప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవ్వదు. ఆ. కాబట్టి హెల్త్ పాలసీ గురించి ఆలోచించకుండా ముందు తీసుకోండి. దొరికిన దగ్గర, ఇచ్చిన అతని ఎంత దగ్గర ఎర్లీగా పాసిబుల్. తీసుకొని అన్ని డిస్క్లోజర్స్ తీసుకుంటే రేపు ఏది వచ్చినా మీకు ఇబ్బంది ఉండదు. ఉమ్. ఉమ్. అది రావడం వల్ల ప్రీమియం పెరగదు. ఉమ్. ఉమ్. ప్రీమియం అందరికీ సేమ్, జబ్బు ఉన్న వ్యక్తికి, జబ్బు లేని వ్యక్తికి సేమ్. ఆ జబ్బు కవర్ అవుద్దా లేదా అనే వ్యక్తికి ఇక్కడికి వచ్చాక జబ్బు వస్తే కవర్ అవుతుంది. ఉమ్. ముందే జబ్బు పెట్టుకొని వస్తే కొన్ని సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఉమ్. లేదా చెప్పి తీసుకుని ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోతే కవర్ అవుతుంది ఉమ్. కదా. Yeah. సో ప్రీమియమ్స్ మనం ఎంత గగ్గోలు పెట్టినా అవి పెరుగుతాయి, Mm. ఆగవు. ఉమ్. అంటే మనందరికీ ఒక హ్యాపీ ఎమోషన్ ఏంటంటే హెల్త్ కాస్ట్, ట్రీట్మెంట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది, 14% ఇన్ఫ్లేషన్ ఉంది, ఎకనామిక్ టైమ్స్ రాశాడు. Mm. సో మరి ఇన్ లైన్ విత్ దట్ ప్రీమియం పెరగాల్సిందే కదా, పెరగకుండా క్లెయిమ్ ఎలా ఇస్తారు? ఉమ్. ఉమ్. ఈ పాయింట్ మిస్ అయిపోతుంది. ఉమ్. హెల్త్ పాలసీ ముందు తీసుకోండి, ఉమ్. సాధ్యమంత ఎక్కువ తీసుకోండి, మీ అఫోర్డబిలిటీని బట్టి ఉమ్. తీసుకొని అప్పుడు ఆలోచించండి. ఉమ్. తీసుకోవడానికి ఆలోచించండి, తీసుకొని ఆలోచించండి. ఉమ్. ఎవరి దగ్గర అనేది కూడా క్వశ్చన్ కాదు, ఉమ్. ఏ కంపెనీ అనేది కూడా క్వశ్చన్ కాదు. కంపెనీస్ ఎలాగో మీకు ఉన్నాయి, 100,000 ఉన్నాయి. యూ లుక్ ఎట్ ది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆన్లైన్లో వస్తుంది, ఐఐడిఏ పోర్టల్లో వస్తుంది, చూసుకోండి. ఉమ్. అది చూసుకున్నాక మళ్ళీ మీరు కావాలంటే ఒక నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోండి. మీకు ప్రిఫర్డ్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఉమ్. ఉమ్. మాకు యశోద, అపోలో, వాట్ నాట్. ఓ బేసిక్ ఎంక్వైరీ అనేది ఉంటుంది. బేసిక్ ఎంక్వైరీ చేసుకోండి ఇన్సూరెన్స్ డెస్క్లో, ఏది బాగుంటే అది ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి. ఉమ్. కానీ ముందుగా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఉమ్. ఇవన్నీ క్లెయిమ్ రిలేట్ అవుతుంది, వెంటనే వస్తుందో రాదో డౌట్, ఎందుకు కట్టాలి ప్రీమియం అంటే, అవును ప్రీమియం కడితే వస్తుందో రాదో, ఉమ్. కట్టకపోతే ఉమ్. అది పాలసీ లేకపోతే అవును. అమ్ముకోవటమే కదా. ఉమ్. ఎన్ని క్లెయిమ్ చూస్తున్నాం. ఉమ్. సో కాబట్టి ఎక్కువ కాంప్లికేట్ చేయొద్దు, ఉమ్. క్యాష్లెస్ ప్రిఫర్ చేయండి. మన డాక్టరే గొప్పోడు, ఆయన ఉన్న దగ్గరికి పోతారు, రియంబర్స్మెంట్ కంటే ప్రాబ్లమ్స్. ఉమ్. మన డాక్టర్ కన్నా గొప్ప డాక్టర్ ఉంటాడు, ఎత్తుక్కోండి. ఉమ్. క్యాష్లెస్ హాస్పిటల్కి వెళ్ళండి. టెన్షన్ ఫ్రీగా, ఒక పక్క క్లెయిమ్ వెళ్ళిపోతుంది, మనకేం లేదు, వస్తుంది, సెటిల్ ఉందంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఉమ్. Yeah. ఎలాగో ఒక పక్క పెయిన్ ఉంటుంది జబ్బు వచ్చినందుకు, దానికి తోడు బిల్లు కూడా రోజు సాయంత్రం 40,000 అయిందా, ఈ రోజు 30,000 అయిందా. ఇది మేజర్ ప్రెషర్ యాక్చువల్లీ. ఫైనాన్షియల్ బర్డెన్ మేజర్ ప్రెషర్. ఇది ఎప్పుడు అయిపోద్ది, ఎంత తేవాలంటే కష్టం కదా. అవును. కాబట్టి క్యాష్లెస్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. ఉమ్. నెట్వర్క్ హాస్పిటల్ చూసుకోండి, క్యాష్లెస్ ఉన్నదో చూసుకోండి. ఇంటి పక్కన ముందే నోట్ చేసి పెట్టుకోండి. ఉమ్. ఉమ్. నేను అమీర్పేటలో ఉంటే అమీర్పేట పిన్ కోడ్ కొడితే మీరు ఉమ్. ఇక్కడ మీ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కనబడతాయి. ఉమ్. Yeah. టిక్ చేసి పెట్టుకోండి, ఇంట్లో చెప్పండి ఇవి ఉన్నాయి, ఉమ్. ఏది వచ్చినా హాస్పిటల్కి ఇవ్వాలి, పెద్ద హాస్పిటల్కి వెళ్దాం, యాస్కి వెళ్దాం, లేదా చిన్న హాస్పిటల్ మీకు నచ్చిన హాస్పిటల్ నెట్వర్క్ ఉంటే ఉమ్. ఇది ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. ఉమ్. క్యాష్లెస్ ఇస్ ది బెస్ట్. Yeah. ఇవన్నీ నెగిటివ్స్ విని తీసుకోవడం ఆపకండి, రెన్యూ చేయడం ఆపకండి. ఉమ్. ఎక్కడ తీసుకుంది పెద్ద క్వశ్చన్ కాదు, ఉమ్. ఏ కంపెనీ అందు కూడా పెద్ద క్వశ్చన్ కాదు. తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. Yeah. వెళ్తుందైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. ఉమ్. నా అబద్ధం ఆడద్దు, ఇన్సూరెన్స్ కొడుతుంది, ఉమ్. ఉమ్. అబద్ధం ఆడద్దు. ఉమ్. ఇన్సూరెన్స్ కొడితే అట్లీస్ట్ అబద్ధం ఆడకండి. ఉమ్. ఏజెంట్ వద్దన్నా మీరు చెప్పండి, రాయండి, రాకపోతే చూద్దాం తర్వాత ఉమ్. ఫైట్ చేసి. నేను ఇదే విషయం ఒక డాక్టర్తో రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు, ఈ క్లైమ్ రిజెక్షన్స్ వాటి వల్ల మీరు అన్నట్టు తర్వాత ముందున్న ప్రాబ్లమ్ని కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేసి ఆ డేట్ మార్చి మీద కొన్ని డాక్యుమెంట్స్ అవి కొంచెం చేస్తున్నారు. అవి ఆయన ఏమన్నాడంటే, క్లైమ్ సెటిల్ చేసేటప్పుడు కంపెనీస్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాయంటే, వాళ్ళు సీసీ కెమెరాస్ చెక్ చేస్తున్నారు, మీ గూగుల్ లొకేషన్ కూడా అడుగుతారు ఒక్కొక్కసారి. వెళ్తున్నారు వెరిఫికేషన్, అంటే అంత డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు క్లైమ్ సెటిల్ చేసేటప్పుడు అని చెప్పారు. రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ కి ఇంటికి వెళ్ళి మీ గూగుల్ మ్యాప్ లొకేషన్ అంతా ట్రాక్ అవును, అదే. అన్ని చూస్తాం. ఎందుకంటే దే హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. పేషెంట్ లేకుండా అయిన క్లెయిమ్ చాలా ఉన్నాయి, చెప్పకూడని క్లెయిమ్స్ అన్ని అయినాయి. సో కాబట్టి వాళ్ళు అన్ని చేస్తే రైట్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళు అది చేయలేదంటే
అది చేయకుండా లిబరల్ ఆడిన ప్రతి ఒక్కరికి ఇస్తే ఉన్న వాళ్ళందరూ ఫీజు అవును. పెరిగిపోతుంది. పడుతుంది. ఎక్కడ నుంచి సపోర్ట్ చేస్తాం? Yes, మీరు అన్నీ ఇప్పుడు చాలా స్కూటీ ఉంది, అవును. చాలా హై లెవెల్ స్కూటీ ఉంది. మళ్ళీ ప్రీమియం పెరిగిందని మళ్ళీ మనం ఏడుస్తాం. మరి ప్రీమియం పెరగకూడదంటే ఇవన్నీ చేయాలి. అవును. అంటే ఇది ట్రిక్కీ ఉంటుంది సార్. ఇన్సూరెన్స్ ఒక క్లెయిమ్ రిజెక్ట్ అయితే లేదా మీరు క్లెయిమ్ పెట్టకపోతే ఇన్సూరెన్స్ ఒడికి ప్రాఫిట్. అవును. ఒక రాంగ్ క్లెయిమ్ ఇస్తే అందరికి లాస్, అది గుర్తుపెట్టుకోండి. ఈ పార్ట్ చాలా ఇన్సూరెన్స్ బర్నింగ్ మనీ సార్. ఇండియాలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ లో మెజారిటీ కంపెనీలు లాస్ హౌస్ నడుస్తున్నాయి. ఒక కొత్త కంపెనీ వస్తుంది, మాట్లాడితే వాళ్ళు టీము ఒక హెల్త్ కంపెనీ పెట్టాలంటే కనీసం 1000 కోట్లు బర్న్ చేయే కెపాసిటీ ఉంటే పెట్టగలుగుతుంది, లేకపోతే పెట్టలేము. ఒక 1000 కోట్లు ఆవిరైపోద్ది అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయండి ఈజీగా, లేకపోతే సర్వైవ్ అట్ట. సో ఆబ్వియస్గా ప్రీమియమ్స్ ఇంపాక్ట్ ఉంటాయి. అన్ని ప్రాక్టీస్లు వాళ్ళు చేస్తారు, స్కూట్నీ జరుగుతుంది, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ముందు తీసుకుంటే మళ్ళీ మొరటోరియంలో అవి వచ్చినాయి. ఇప్పుడు 5 years తర్వాత క్లెయిమ్లు మేజర్గా మా మైనర్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వకూడదు, ఇదంతా తీసుకోండి. ఎంత సీనియారిటీ ఉంటే అంత బెటర్గా క్లెయిమ్ అవుతుంది. యా ఎస్ రైట్.